హలో నమస్తే. 2029 ఎన్నికలకి ప్రైవేటు సెక్టార్లు రిజర్వేషన్స్ అనేవి ఒక బ్రేకింగ్, క్రాకింగ్, బ్లాస్టింగ్ ఎలక్టోరల్ ప్రామిస్ కాబోతుందా అంటే అవుననే మనకు ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్స్ వద్దు, రిజర్వేషన్స్ తీసేయండి అని చెప్పి ఒక పక్కన ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ గొడవ చేస్తుంటే ఈ టైంలో మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ పెడతాము అని చెప్పేసి ఇండియా బ్లాక్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. దాని మీద ఒక జస్ట్ నట్షల్లో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అసలు ఏంటి రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టార్లో ఇస్తే అఫ్కోర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలు, మైనారిటీసు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు వీళ్ళకి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు రావడంలో. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఒక 100 మంది ఎంప్లాయీస్ ఒక ఇన్ఫోసిస్ లాంటిది హైర్ చేసినప్పుడు దాంట్లో రిజర్వేషన్స్ నువ్వు పాటించాల్సి వచ్చినప్పుడు వాళ్ళలో మ్యాండేటరీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇవ్వాల్సి వచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీస్లో బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ సిస్టమ్. ఓకే, బట్ ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యిద్ది అనేది మనం పక్కన పడేస్తే, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్టింగ్ ఎలక్టోరల్ ప్రామిస్ ఫర్ 2029 ఎలక్షన్స్ ఫ్రమ్ ఇండియా బ్లాక్, రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఓకే, దాని లోపలికి వెళ్ళి చూడబోయే ముందు ఈ రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ వెళ్ళబోయే ముందు అసలు ముందు మనకున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఓకే, అదే టూ కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇది వీళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. యూఆర్ మర్డర్ ఆఫ్ మెరిట్, కిల్లింగ్ టాలెంట్, కిల్లింగ్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. మేము కష్టపడి చదువుకుంటే మా టాలెంట్ అంత తొక్కేస్తున్నారు రిజర్వేషన్స్తో అని ఎలాగో ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో మా రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారు, మీరు ఎంత రిజర్వేషన్స్ ఇచ్చినా సరే మాకు ఇంకా అదే గొడవలో ఉన్నాము, అదే డిస్క్రిమినేషన్లో ఉన్నాము, మాకు ఇంకా డెవలప్మెంట్ రాలేదు, సో రిజర్వేషన్స్ కొనసాగించాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఇంకా పెంచాలి జనాభా ప్రాతిపదికన అనేది ఇది ఒక బ్యాచ్. ఇప్పుడు ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఇద్దరు కూడా డబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో డబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఇదిగోండి రిజర్వేషన్స్ ఎత్తేయాలి అన్నప్పుడేమో ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే, వాళ్ళ కిందకి రిజర్వేషన్ ఇవ్వాలి, మాతో పాటు వాళ్ళు చదువుకుంటున్నారు, మాతో పాటు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కిందకి తక్కువ మార్కులకి ఇవ్వాలి, మా కిందకి ఎక్కువ మార్కులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇక్కడ రిజర్వేషన్స్ దగ్గర, ఉద్యోగాల దగ్గర, ఎడ్యుకేషన్ దగ్గర. బట్ వేరే సొసైటీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు దళితుడివి, మా ఇంట్లోకి రావద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మా కాలనీలో చెప్పులు వేసుకొని తిరగవద్దు అని ఇది వీళ్ళ సొసైటీలోకి వెళ్తేనేమో ఇది ఓకే, అక్కడేమో అందరు సమానం, ఇక్కడేమో నువ్వు దళితుడివి, శూద్రుడివి, అంటరానివాడివి, ఆదివాసివి, రైట్, ఇది గోల. ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంది రెండు ఆర్గ్యుమెంట్స్. వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగోండి మాకు సమానం ఎట్టా, మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, మా టాలెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు, మేము దళితులమి, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మా ఆదివాసీలమి రిజర్వేషన్స్ ఇవ్వండి, బీసీలమి రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇక్కడ ఆర్గ్యూ చేస్తారు. మళ్ళీ వీళ్ళే అంటారు ఇక్కడికి వచ్చి అందరూ సమానమే, మా మీద వివక్ష చూపుతారా, మీకు మాకు తేడా ఏంటి, అందరు తల్లి కడుపు నుంచి పుట్టినాం కదా, దళితుడేంది, శూద్రుడేంది, ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి సేమ్ అని మళ్ళీ ఇక్కడ ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు రెండు గ్రూపులు కూడా రెండు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్, వీళ్ళేమో రిజర్వేషన్స్ దగ్గర అందరు సమానం అంటారు, సొసైటీలోకి వెళ్తే అందరు సమానం కాదు, నువ్వు శూద్రుడు, బ్రాహ్మణుడు, క్షత్రుడు అంటారు. వీళ్ళేమో రిజర్వేషన్స్ కోసం అందరు సమానం కాదంటారు, సొసైటీలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే కదా, మా మీద వివక్ష ఎందుకు చూపిస్తున్నారు. ద డబుల్ ఆర్గ్యుమెంట్స్ రెండు సైడ్ నుంచి ఉంది. వేరేస్ ఇప్పుడు సరే ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాత సరే రిజర్వేషన్స్ ఇద్దాము అనుకోండి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దెన్ వీ నీడ్ ఏ ట్రీట్మెంట్, రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది ఆర్గ్యుమెంట్కి వచ్చారు. ఇప్పుడు ఏది కొంతమంది వీళ్ళేం ఆర్గ్యూ చేస్తున్నారు, సరే అంటే రిజర్వేషన్స్ ఇవ్వండి, ఎకనామిక్ బేస్డ్, డబ్బులను బట్టి, నీ జేబులో ఎంత డబ్బులు నేను లెక్క పెట్టి ఇవ్వండి అంటున్నారు. నీ జేబులో 10 రూపాయలు ఉన్నవాడికి రిజర్వేషన్, 100 రూపాయలు ఉన్నవాడు చూసి జేబులు లెక్క పెట్టి, అంటే డబ్బులు ఉన్నవాడికి రిజర్వేషన్, డబ్బులు లేనివాడికి రిజర్వేషన్, డబ్బులు ఉన్నవాడు రిజర్వేషన్ వద్దని చెప్పేసి ఈ ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు, ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ అని. వీళ్ళు ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ గురించి మాట్లాడే వాళ్ళు సోషల్ స్టిగ్మా గురించి మాట్లాడరు. ఇప్పుడు నువ్వు ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్తున్నావు, బట్ సొసైటీలో ఉన్న ఈ స్టిగ్మా, సోషల్ స్టిగ్మా, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏంది అంటే దానికి మాకు సంబంధం లేదు, డబ్బులు లెక్క పెట్టి జేబులో ఎవరి దగ్గర అంత లెక్క పెట్టి ఆడి బట్టి రిజర్వేషన్ ఇవ్వండి వీళ్ళు అంటారు. వీళ్ళేమంటారు, డబ్బులు వద్దండి, మా సోషల్ స్టిగ్మా ఈజ్ ఇంపార్టెంట్, సోషల్ స్టిగ్మా మీద మాకు బాగా సఫర్ అవుతున్నాము, డబ్బులు లేనివాడు హ్యాపీగా ఉంటున్నాడు కానీ నువ్వు చూపించే వివక్షను తట్టుకోలేకపోతున్నాము, కుల వివక్ష అది ఇవి కూడా లేదు, క్యాస్ట్ బేస్డే ఉండాలని వీళ్ళు ఏంటంటే జనరల్ కేటగిరీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించరు. ఓకే,
వీళ్ళేమో సోషల్ స్టిగ్మా గురించి ఆలోచించరు, వీళ్ళేమో పేదవాళ్ళ గురించి ఆలోచించరు. బట్ ఇలా ఆలోచించిన గవర్నమెంట్ ఆలోచించేది కదా, రైట్? కాబట్టి ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది అదానీ గారికి ఇల్లు ఉంది, ఆయనకి రిజర్వేషన్ అవసరం లేదు. అదానికి రిజర్వేషన్ అవసరమా? లేదు. ఆయనకి అదానికి పెద్ద ఇల్లు ఉంది, కోటేశ్వరుడు తిరుగుతున్నాడు. ఇది ఇతనికి రిజర్వేషన్ అవసరమని, ఇల్లు కూడా లేదు, బయట నిలబడి ఒక పేదోడు, ఇతనికి ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్, డబ్బులున్న దాన్ని బట్టి మీరు రిజర్వేషన్ ఇవ్వండి, ఎకనామిక్ బేస్డ్ చేసేవాళ్ళు. ఓకేనంటే డబ్బులు కౌంట్ చేస్తాం, బట్ సోషల్ స్టిగ్మా ఏంటిది? ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఒకసారి ఏమన్నారు, మా ప్రజల్ని మీరు ఆర్ నాట్ అలౌవింగ్ ఇన్ టు ది టెంపుల్స్ అని అన్నాడు. ఓకే, అంటే ఏం ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవా, ఇల్లు లేదు. ఇప్పుడు మల్లికార్జున ఏం లాగున్నాడా మల్లికార్జున ఖర్గే గారు? మల్లికార్జున ఖర్గే దగ్గర డబ్బులు లేవా? ఆయన దగ్గర ఇల్లు లేదా? ఆయనకి కారు లేదా? మల్లికార్జున ఖర్గే గారికి. ముర్ము గారికి కారు ఇల్లు లేదా? రామ్నాథ్ కోవింద్ గారికి కారు ఇల్లు డబ్బులు లేవా ఆయన దగ్గర? ఇప్పుడు వాళ్ళు ఎందుకు సోషల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు గుడుల్లోకి రానివ్వట్లేదు అనేది సోషల్ స్టిగ్మా. ఇప్పుడు అంటే ఈ ఆర్గ్యుమెంట్స్కి ఎండ్ ఉండదు. ఆర్గ్యుమెంట్ ఎండ లేనప్పుడు, మనం ఒక ఆర్గ్యుమెంట్ని కంక్లూడ్ చేయలేనప్పుడు క్యాలిక్యులేటర్ కంక్లూడ్ చేసింది. మీరు ఒక ఆర్గ్యుమెంట్ని యు ఆర్ అనేబుల్ టు మేక్ ఎ డెసిషన్, దెన్ బెటర్ గివ్ ద డెసిషన్ టు క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ విల్ టెల్ యూ వాట్ డెసిషన్ యూ హ్యావ్ టు మేక్. నౌ లెట్ ఇస్ ఇది క్యాలిక్యులేటర్. ఇది చూడండి, క్యాలిక్యులేటర్ పట్టుకొని మనం ఇది డెమోక్రసీలో మన క్యాలిక్యులేటర్ కదా వాడుతున్నాము. ఇది ఓట్లు వేస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు ఎమ్మెల్యే, క్యాలిక్యులేటర్ వాడుతున్నాము. ఒక బిల్లు పాస్ చేయాలి, ఎక్కువగా మెజారిటీ ఎంపీలు ఎవరికి ఓట్లు వేస్తే ఆ బిల్లు పాస్ అయ్యింది, క్యాలిక్యులేటర్ వాడుతున్నాం. డెమోక్రసీలో క్యాలిక్యులేటర్కి ఉన్న వాల్యూ. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ని వాడే మనం దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది, అలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, జనరల్ కేటగిరీలో 30% ఉన్నారు, నాన్ జనరల్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 70% ఉన్నారు. జస్ట్ ఆడ్ నెంబర్ వేస్తాను. ఓకే, ఈ 30% జనరల్ కేటగిరీలో అందరూ పేదవాళ్ళు లేరు. వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇవ్వండి, మా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు అంటున్నారు. వీళ్ళు మా ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు రిజర్వేషన్స్ ఇవ్వరా అని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు 30%లో మోడీ గారి లెక్కల ప్రకారం ఒక 10% పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు మోడీ గారు. ఓకే, అంటే అర్థం మిగతా 20% ఎవరైతే ఉన్నారో మీరు ఎకనామిక్ బేస్డ్ అయినా క్యాస్ట్ బేస్డ్ అయినా వాళ్ళ రిజర్వేషన్ కిందకి రారు అని అర్థం. ఈ 10% పేదోళ్ళు అయితే జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్డ్. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ పెట్టినా ఈ బేస్డ్ పెట్టినా వీళ్ళకైతే రిజర్వేషన్ రాదు, మీ 20%కి. ఈ 10%కి ఆల్రెడీ దేర్ గివింగ్ రిజర్వేషన్. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ బెనిఫిషరీస్, వీళ్ళంతా క్యాస్ట్ బేస్డ్ బెనిఫిషరీ రిజర్వేషన్స్ మీద బెనిఫిషరీస్. రిమైనింగ్ 70% ఎస్సీ ఎస్టీ బీసీలు ఆల్రెడీ క్యాస్ట్ బేస్ మీద బెనిఫిషరీ అయినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ డిమాండ్ టు కంటిన్యూ దీస్ రిజర్వేషన్స్ బికాస్ దే ఆర్ బెనిఫిషరీస్, రైట్? సో బట్ ఈ యాంగిల్లో చూసినప్పుడు ఇక్కడ 10%, ఇక్కడ 70%. మన డెమోక్రసీలో మెజారిటీ అదే, దెర్ ఈస్ ఎ ప్రావర్బ్, కీప్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ సఫరింగ్ టు గివ్ రిలీఫ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ సఫరర్స్. దెర్ ఈస్ ఎ ప్రావర్బ్. అంటే ఎక్కువ మందికి రిలీఫ్ ఇవ్వటానికి, ఎక్కువ మందిని కష్టాల నుంచి బయటికి తీసుకెళ్ళటానికి కొద్ది మందిని కష్టాల్లో పెట్టాల్సిన అవసరం వస్తే పెట్టాల్సి వచ్చింది అని ఒక సామెత ఉంది. ఓకే, ఇప్పుడు అలాగే ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల జనరల్ కేటగిరీలో ఉన్న ఒక 10-15%కి నష్టం జరగవచ్చు. బట్ మెజారిటీ 70-80% మీరు అప్లిఫ్ట్ చేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి 78% జనాలను అప్లిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళకి కూడా ఆ 10%కి కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ మీద. సో ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో caste based reservation should continue, not economic based reservation based on the calculator arguments చూసినప్పుడు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్తే ఏమైంది? మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఆల్రెడీ మీరు రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు, ఏదో కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తున్నారు, ఎగ్జామ్ ఫీజు తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకి కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంటుంది, ఏజ్ కూడా పెంచుతారు, మిగతా వరకు 35 అయితే వీళ్ళకి 45 సంవత్సరాల వరకు రాసుకోండి అని వాళ్ళకి ఏదో ఇచ్చి కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో పంపిస్తున్నారు. బట్ ప్రైవేట్ సెక్టార్ సంగతి ఏంటి? ప్రభుత్వ సంస్థలన్నీ ఎత్తేసి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్ చేసినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో మరి ఇవే ఆపర్చునిటీ అవకాశాలు రాకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక అవకాశం. సార్ ప్రైవేట్ సెక్టార్లో ఏముందంటే టాలెంట్ని బట్టి వచ్చింది. మరి ఇప్పుడు ఇదే ప్రాబ్లం కదా. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ టాలెంట్ మీద రిజర్వేషన్స్ వస్తాయి అని చెప్పేసి
ఆర్గ్యుమెంట్ ఏదైతే పట్టుకొచ్చారో ఇక్కడున్న ఆ స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్ సొసైటల్ ఇష్యూ ఏదైతే ఉందో అది ప్రైవేట్ సెక్టార్లో కూడా దెబ్బ కొట్టింది కదా. ది సేమ్ ప్రాబ్లమ్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. మోర్ ఓవర్ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి, రిజర్వేషన్స్ లేవు, గవర్నమెంట్ అజమాయిషీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వీటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తారని అట్లా అవకాశం ఉంది. ఇది రిఫరెన్స్ రీప్లేసెస్ రిజర్వేషన్. ఎవరో ఫోన్ చేస్తారు, ఇది మన తమ్ముడే మనోడే, ఒక కంపెనీ సీఈఓ ఇంకో కంపెనీ సీఈఓకి, లేదంటే ఒక స్కూల్ ఓనర్ ఇంకో స్కూల్ ఓనర్కి ఫోన్ చేసి, ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఇది మన ఫ్రెండ్ వాళ్ళ కూతురుకి టీచర్ జాబ్ కావాలి ఇవ్వాలి అంటే మరి ఏం రిఫరెన్స్ ఇచ్చేస్తారంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళు ఇష్టం కదా ఇచ్చుకుంటారు. ఓకే, రిఫరెన్స్ రికమెండేషన్స్. ఎవరో ఫోన్ చేస్తారు, ఐటీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. ఎందుకంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. మా ఊళ్ళో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే సార్ పంపించండి సార్ అంటే, లేదంటే రేపు పొద్దున ఐటీ రైడ్కి వస్తాడు ఆయన. ఓకే, అవకాశం ఉంది. రికమెండేషన్స్ కెన్ బి పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మే రికమెండ్ ఫ్యూ జాబ్స్ అండ్ దెన్ దిల్ గెట్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ రికమెండేషన్స్ ద్వారా. క్యాస్ట్ రికమెండేషన్స్, నీ పేరుని బట్టి నీ కులం ఏదో తెలిసిపోయింది. ఇప్పుడు నిన్ను సెలెక్ట్ చేయాలా లేదా అనేది అఫ్కోర్స్ టాలెంట్ని బట్టి వెళ్తారు ప్రైవేట్ సెక్టార్లో. టాలెంట్ని బట్టి చూసినప్పుడు కూడా ఇద్దరు టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏమైనా సెలెక్ట్ చేయాలనేది అవకాశం కోల్పోతారు కదా. నీ క్యాస్ట్, ది ఓనర్ ఆఫ్ ది క్యాస్ట్, ద కంపెనీ ఓనర్ ఏ క్యాస్ట్ అయితే ఉద్యోగానికి వచ్చిన వాళ్ళల్లో అతని క్యాస్ట్ అతనికి ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అతన్ని సెలెక్ట్ చేయడానికి. రీజనల్ రికమెండేషన్, అదే మన సౌత్ ఇండియావాడు, మన తెలుగువాడు, మన తమిళోడు, మన బీహారీ, మన ఉత్తరప్రదేశ్ అని ఒక ఫీలింగ్ తోటి కొన్నిసార్లు సెలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ రికమెండేషన్స్, ఓకే, లాంగ్వేజ్ రికమెండేషన్స్ హిందీ, తెలుగు ఇవన్నీ కూడా. రీజనల్ నెంబర్, రిలీజియన్ రికమెండేషన్ జరిగేది. అఫ్కోర్స్ దిస్ ఈజ్ మోర్, కొద్దిగా మైనారిటీ పేర్లు తగలగానే, ముస్లిం పేర్లు, క్రిస్టియన్ పేర్లు తగలగానే కంపారిటివ్లు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. కొద్దిగా వాళ్ళంటే నచ్చని వాళ్ళు, అందరని కాదు, నచ్చని వాళ్ళు కొద్దిగా క్రిస్టియన్, ముస్లిం సెలెక్ట్ చేయాలా లేదా, కంపారిటివ్లీ దెర్ మే బి ఏ ఛాన్సెస్. సేమ్ లైక్ ముస్లిం కంపెనీస్లో హిందూ నేమ్ వచ్చింది, లేదా క్రిస్టియన్ కంపెనీలో హిందూ నేమ్ వచ్చినప్పుడు ది సేమ్ డిస్క్రిమినేషన్ మే టేక్ ప్లేస్ ఇన్ కంపెనీస్. ఓకే, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ ఎంప్లాయీ రికమెండేషన్, పొలిటీషియన్స్ రికమెండేషన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ ఫోన్ చేసాడు ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చేది, రైట్. వెనక బ్యాక్డోర్ ఉద్యోగాలని చెప్పి ఈ మధ్య డబ్బులు తీసుకుని హెచ్ఆర్లు వెనక బ్యాక్డోర్ జాబ్లను ఇప్పిస్తున్నారు కొంతమందికి. ఈ రీసెంట్గా పార్టీ రికమెండేషన్లు కూడా, ఇదిగో మన పార్టీ కార్యకర్తే అతను ఉద్యోగం అంటే ఇచ్చేస్తున్నారు కొంతమంది కంపెనీలు ప్రైవేట్ సెక్టార్లో. ఓకే, మోస్ట్ డేంజరస్ ఏంటంటే అందం. కొంతమంది అమ్మాయిలు అందంగా ఉంటే వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, కంపారిటివ్లీ కొంచెం అందంగా లేనటువంటి అమ్మాయి, అందమైన అమ్మాయి, ఇద్దరు టాలెంటెడ్ ఉన్నప్పుడు హెచ్ఆర్, ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఈ మధ్య అందమైన అమ్మాయిలకి ఎక్కువగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. దట్స్ మోస్ట్ డేంజరస్ సిగ్నల్ అది. ఓకే, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో జరుగుతాయి కాబట్టి దీనికి కూడా మనం మెడిసిన్ వేయాలి. కాబట్టి ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు వాటన్నిటికి చెక్ పెడతానికే రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొని వాళ్ళు 2029 ఎన్నికలకి వెళ్ళబోతున్నారనేది ఒకటైతే అర్థమైంది. ఎందుకంటే నిన్న బెంగళూరులో ఒక మీటింగ్ వేశారు వీళ్ళు. నిన్న బెంగళూరులో కాంగ్రెస్ ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్లో ఒక 4 నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో బ్లాస్టింగ్ నిర్ణయం ఇదే, రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ఫర్ 2029 ఎలక్షన్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి కూడా ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఈక్వల్గా రావాలి, కులం మతం ఇవన్నీ చూడకుండా అక్కడ కూడా రిజర్వేషన్స్ పెట్టాలనేటువంటి ఒక ఎలక్షన్ ప్రామిస్తో వెళ్ళబోతున్నారని ఒకటైతే అర్థమైంది నిన్న న్యూస్ పట్టి. వీళ్ళు నిన్న కలిసి ఇప్పుడు వీళ్ళు ముందు తెలంగాణలో జరిగిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ దాని ప్రకారం ముందు జనాభా లెక్కలు చేసి, క్యాస్ట్ బేస్డ్ లెక్కలు చేసి, మేము ఈ రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ పెడతామని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నిన్న జరిగిన మీటింగ్, కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ ఇది బెంగళూరులో జరిగింది నిన్న. ఓబీసీ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి పెట్టి దీని మీద వాళ్ళు 4 నిర్ణయాలు తీసుకున్నారు. ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఇది చూడండి. ఒకటి, క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణ మోడల్లో, తెలంగాణ టిఎస్ మోడల్లో సోషో ఎకనామిక్ సర్వే ఏదైతే చేసిందో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సో ఆ మోడల్లో వాళ్ళు
ఇది చేయబోతున్నారు అనేది ఒకటి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పాలిటిక్స్ ఇవి కూడా యాడ్ చేయాలి సర్వేలో. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ ఇష్యూస్ కూడా ఆ సర్వేలో యాడ్ చేసి కరెక్ట్ సర్వే చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు. 50% క్యాప్ ఎత్తేస్తాం రిజర్వేషన్కి సంబంధించి. ఆ 50% క్యాప్ ఎత్తేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాలనే దాన్ని ఎత్తేస్తామని ఒక ప్రామిస్ పెట్టబోతున్నారు 2029కి. అంటే రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్టికల్ 15(5) ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15(5) ప్రకారం వాళ్ళు 100% రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అనేటువంటి పోల్ ప్రామిస్ చేసే అవకాశం ఉంది 2029 ఎన్నికలకు. ఒకటైతే అర్థమైంది. ఇది చేయాలనే కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. ఇందాక నేను చెప్పాను కదా, చాలా ఉన్నాయి. అవన్నిటి ద్వారా అవకాశాలు కోల్పోతారు. రికమెండేషన్ లేక, క్యాస్ట్, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ టు వాళ్ళకు కూడా అప్లిఫ్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని మాలాంటి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం రిజర్వేషన్స్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అల్టిమేట్గా భారతదేశంలో ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ, సోషల్ జస్టిసు, ఎంప్లాయ్మెంటు, నాన్ డిస్క్రిమినేటెడ్ సొసైటీ సమాజంలో ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటివి సమాజం, సోషల్ ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ లేని సమాజం మనం కోరుకునే వాళ్ళు మొత్తం కూడా ఇలాంటి మూవ్స్ని మనం సపోర్ట్ చేయాలి 100%. థ్యాంక్ యూ. నమస్కారం.